గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. 2015-2016కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక రిపోర్టు సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలు, వాటి అభివృద్ధి, మానవ వనరుల వినియోగము, తలసరి ఆదాయాలు, వ్యయాలు, శిశుమరణాలు, ఇట్లా అన్ని రకాలుగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం కొన్ని విషయాల్లో ఒక అడుగు ముందు ఉంది, కొన్ని విషయాల్లో వెనుక ఉందని చెప్తున్నారు. నిజంగానే ఈ లెక్కలన్నీ ఎట్లా తయారు చేస్తారు, తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తారు, ఆహారాన్ని, మానవాభివృద్ధిని, మానవ వనరులను ఎట్లా లెక్కిస్తారు, ఇవన్నీ వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎట్లా జరిగింది, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీనిపైన మనం చర్చ చేద్దాం, వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ సిద్ధగౌడ్ గారు, అదేవిధంగా సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలబ్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. సార్ గాలబ్ గారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు 2015 and 16 వీటిలో మీరు ఇచ్చిన దాంట్లో తెలంగాణ రాష్ట్రం కొన్ని సెక్టార్లలో చాలా అడ్వాన్స్గా ఉంది అనేది చెప్తున్నారు. ఎట్లా మీరు దేన్ని బేస్ చేసుకొని ఈ లెక్కలు తయారు చేసింది? అయితే విషయాలు చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్పాల్సి ఉంది. ఎందుకంటే మానవ అభివృద్ధి ఈ రిపోర్ట్ నివేదిక 2004, 11, 2015, 16 మధ్య 11, 12, 15, 16కి ప్రొజెక్ట్ చేసి చెప్పామన్నమాట. అయితే ఇది కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి మానవ అభివృద్ధిని అంచనా వేసి 15, 16కి ఎలా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు గీటురాయిగా ఉండటం కోసం ఈ నివేదిక ఒక గీటురాయి, ఒక బేస్ లైన్ అనమాట గవర్నమెంట్కు. దాని ఆధారంగా వాళ్ళు పథకాలు, విధి విధానాలని ఎట్లాగా రూపొందించుకోవాలి అనేటటువంటి విషయాల్ని తెలియపరిచేందుకు నివేదికను తయారు చేశాం. అయితే ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పనిచేసే తీరుని గురించి చెప్పేటటువంటి ప్రయత్నం కాదు. అంతకు ముందున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి విధానాలు ఉపయోగపడ్డాయి, ఎలాంటి అసమానతలు లేకపోతే సమానతలు వచ్చాయి మానవ అభివృద్ధి వేదికలో పొందుపరచడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి దయచేసి ఈ నివేదికని ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరుపై విశ్లేషణ కాదు. అదొకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఈ నివేదిక అనేది చిన్న సూక్ష్మమైన నివేదిక, లార్జర్ నివేదిక ఉంది మేము తయారు చేస్తున్నాం. ఇంకా సుదీర్ఘమైనటువంటి అనేక వివరాలతో కూడినటువంటి నివేదికని మేము తయారు చేస్తున్నాం. ఇంకా ఎక్కువ విషయాలు చెప్పడం కోసం తయారు చేస్తున్నాం. అయితే మానవ అభివృద్ధి అంటే ఏమిటి అనేది మీరు చాలా ప్రశ్న వేశారు, దీన్ని సంధించారు నా మీదకి. అయితే వీటిని సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానవ అభివృద్ధి అంటే మనం చూస్తున్నట్టయితే ఓవర్ ఇయర్స్ ఆర్థికపరమైనటువంటి ఇన్కమ్ పరమైనటువంటి పావర్టీ తగ్గుతుంది, పేదరికం తగ్గుతూ వచ్చింది. అయితే ఆర్థికపరమైనటువంటి పేదరికం తగ్గినంత మాత్రాన ఆర్థికేతర అంశాల్లో అంటే ఆరోగ్యం, తర్వాత విద్య, ఇంకా తదితర అంశాలు చాలా ఉన్నాయి, వీటికి ముడిపడి ఉన్నాయి. ఆ అంశాల్లో మార్పు పెద్దగా రావటం లేదు. అంటే ఆర్థికపరమైనటువంటి పేదరికం తగ్గేటటువంటి రేటులో ఎంతైతే వేగం ఉందో ఆ వేగం మిగతా రంగాల్లో కనపట్టలేదు మనకి. అందుకోసం ఈ ఆర్థికేతరమైనటువంటి వాటిని కనుక అంశాలని కనుక సమీకరించి ఒక కాంపోజిట్ ఇండెక్స్ తయారు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలే చేశారు. దీనికి అమర్త్య సేన్, మహబూల్ హక్ లాంటి పెద్ద పెద్ద గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు చేశారు వాళ్ళు. అయితే మనకి తీసుకుంటున్నటువంటి అంశాలు ఏమిటి? మీరు చెప్తున్నారు ఆదాయం ఎట్లా మదింపు చేస్తారు అనేది. డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటాం, వాళ్ళు పొందుపరుస్తారు. వాళ్ళు అంటే ఆ జిల్లాలో తయారైనటువంటి వస్తువులు, సేవలు, వాటన్నిటి యొక్క విలువని తీసుకొని మదింపు చేసి చెప్తారు అక్కడ. అదొకటి. అయితే మీరు ఒక చక్కటి ప్రశ్న వేశారు. ఏమంటే మీరు ఆదాయం చాలా ఉంది కదా, మరి మానవాభివృద్ధి అభివృద్ధి ఇండెక్స్ ఎందుకు ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని చోట్ల, ఈ జిల్లాలో చూసినట్టు తేడాలు ఉన్నాయి, మదింపు ఎట్లా చేస్తారు అని చెప్తున్నారు మీరు. అయితే డిస్ట్రిక్ట్ యొక్క డొమెస్టిక్ ప్రోడక్ట్ని తీసుకొని తలసరి ఆదాయం తీసుకొని కనుక మనం మదింపు చేసి దీనివల్ల అభివృద్ధి జరిగిందని చూపెట్టడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఈ మధ్య ఏం చేశారంటే అందుకోసం అలా కాదు. ఈరోజు మెదక్ జిల్లా ఉంది, మెదక్ జిల్లాలో చాలా అభివృద్ధి ఉంది చూస్తే తలసరి ఆదాయం, కానీ అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే చాలా తక్కువగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, విలువలు అవి ఉన్నాయి కదా, సేవల యొక్క విలువలు అక్కడ ప్రజలకు ఉపయోగపడకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఉపయోగపడినట్లయితే అప్పుడు ఎట్లాగ మనం కొలమానం చేసుకోవాలా, ఎట్లాగ ఆదాయాన్ని మదింపు చేసుకోవాలా అన్నప్పుడు మనకి నేషనల్ శాంపిల్ సర్వే ద్వారా మనకు ఒక డేటా ఉంది. ఏమిటంటే వాళ్ళు ఖర్చు పెట్టున్నటువంటి సంవత్సరంలో ఎంత ఖర్చు పెడుతున్నారు,
దాన్ని మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తీసుకొని దాన్ని ఆదాయంగా ప్రాతిపదికగా తీసుకుంటాం. అంటే గ్రోత్లో వచ్చినటువంటి ఆదాయం, ఆ జిల్లాలో జనరేట్ అయినటువంటి ఆదాయము ఆ ప్రజలకు అందిందా లేదా, ఎక్కడైతే ఎక్కువగా అందుతుందో అక్కడ ఆదాయం పెరుగుతుంది. లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఆదాయం పెరగదు. ఆదాయం పెరిగిందని చెప్పడం కోసం మనం అందుకోసం మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తీసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సగటున మన దగ్గర ఉన్న వాళ్ళు నెలకు ఒక కుటుంబం ఎంత ఖర్చు పెడుతుంది బతకడం కోసమై? బతకడం కోసం తీసుకున్నట్లయితే దాదాపు 350 రూపీస్ పర్ మంత్ తీసుకుంటున్నాం. పర్ మంత్ 5 మెంబర్స్, చాలా తక్కువ ఉంది ఎక్స్పెండిచర్. అయితే మీరు అడగొచ్చు, దీంట్లో గొడవ జరుగుతుంది చాలా. మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ తీసుకొని సెంట్రల్ కమిటీస్, చాలా కమిటీస్ చెప్పుకుంటూ వచ్చాయి. నేను ఉజ్జాయింపుగా చెప్పాను, కరెక్ట్ కాకపోతే నేను చెప్పినటువంటిది ఉజ్జాయింపుగా చెప్తున్నాను. అయితే ఇది కరెక్ట్గా కావాల్సినంత ఇన్కమ్ ఉందా లేదా అనేటటువంటిది చెప్పడానికి కష్టం దీన్ని. ఎందుకంటే ఇది మౌలికంగా ఈరోజు ఉన్న పరిస్థితి ఏమిటి, ఓవర్ టైం ఏమవుతుంది అని తెలుసుకోవటం కోసమే, కానీ దీన్ని పథకాలు తయారు చేయడం కోసం వాటి కోసం ఉపయోగించకూడదు. ఎన్ఎస్ఎస్ యొక్క డేటా తెలుసుకోవడం కోసమే, దాని పరిస్థితి ఎట్లా మారుతుందో చెప్పుకోవడం కోసమే. అంతేకాని అది సరిపోదు అనేది వేరే చర్చ. అది దానికోసం వేరే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సార్ సీతాగౌడ్ గారు, మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే 2014-15 వారు అన్నది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ లెక్కలు, ఆ డెవలప్మెంట్ ఆధారంగా ఈ రిపోర్ట్ ఇచ్చడం అని అన్నారు. మనకు అంతకు ముందు తీసుకున్నా సరే 2014-15, 15-16 అంటే మన ఎట్లా కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నామా? అంటే ఇప్పుడు సెస్ వాళ్ళు రూపొందించినటువంటి ఈ యొక్క రిపోర్ట్ను కనుక చూసుకున్నట్లయితే, ఇంతకుముందు సమాఖ్య రాష్ట్రంలో ఉన్నాం, ఇప్పుడు విడిపోయాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మార్గం చూపించడానికి ఈ యొక్క నివేదిక భవిష్యత్తులో తప్పనిసరిగా ఇది ఒక ఆధారం అవుతుంది. అంటే ఏ రంగాల్లో చర్యలు తీసుకోవాలి, ఏ రంగంలో పథకాలు రూపొందించాలి, గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా పథకాలు రూపొందించాలి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజల కొరకు ఏ విధమైనటువంటి పథకాలు రూపొందించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి, పారిశ్రామిక విధానాలు తీసుకురావాలన్నా, లేక అగ్రికల్చర్ సెక్టర్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నా, ఏ విధంగా ప్రజల యొక్క ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి, వారి యొక్క ఆదాయం పెరగడానికి, వారికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనడానికి ఇది ఒక తప్పనిసరిగా ఒక ఆధారంగా మాత్రం ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మన డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు ముందడుగు వెళ్తున్నాం, రాష్ట్రం ముందుకు పయనిస్తుంది, పరిగెడుతుందన్నట్టు విధానంలో ఈ యొక్క నివేదిక ఉంది. కానీ ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతంలో కానీ రాష్ట్ర ప్రాంతంలో కానీ మనం యావరేజ్గా కనుక పరిస్థితులు కనుక గమనించినట్లయితే, ఇప్పుడు రాష్ట్రంలో దారిద్ర్య రేఖ కింద జీవిస్తున్నటువంటి ప్రజల శాతం ఎంత మేరకు ఉన్నది మన రాష్ట్రంలో? 20%, 25%, 30% సంథింగ్ ఉంది. ప్రణాళిక సంఘం కూడా అదే చెప్తుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతున్నదో సోషల్ వెల్ఫేర్ మెజర్స్ అని, పెన్షన్స్ అని, ఈ రైస్ స్కీమ్ అని అనేకమైనటువంటి పథకాలను పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుంది. అంటే ఈ యొక్క పథకాలు ఎంతమంది హౌస్ హోల్డ్స్కు చేరుతున్నాయనేటువంటి లెక్కలు కనుక చూసినట్లయితే, యూజువల్గా ఈ యొక్క అనేకమైనటువంటి సోషల్ వెల్ఫేర్ మెజర్స్ అనేటువంటివి దారిద్ర్య రేఖ కింద దిగువన జీవిస్తున్నటువంటి వారికి ఉపయోగపడే పద్ధతిలోనే చేస్తున్నాం. కానీ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ యొక్క పావర్టీ లెక్కలు ఏవైతే ఇప్పుడు మనకు దేశంలో ఉన్నాయో, ఈ పావర్టీ లెక్కలు అనేటువంటివి వాస్తవిక పరిస్థితిని చూపించడం లేదు. కానీ మన దగ్గర ఎట్లా ఉంది? ఇప్పుడు మన ఈ రిపోర్ట్లో ఉన్న దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి మన 10 జిల్లాలకు సంబంధించిన మనం పోతున్న అంటే డెవలప్మెంట్ దాంట్లో ప్రాసెస్లో వెళ్ళిపోతున్నామా, లేకపోతే కనుక ఎట్లా ఉన్నాం మనం అనేది? మన తెలంగాణ రాష్ట్రము డెవలప్మెంట్ వైపు పయనిస్తున్నప్పటికి కూడా ఇంకా అనేకమైనటువంటి అంశాలలో వెనుకబడి ఉన్నదని చెప్పక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్గా జీవన ప్రమాణ స్థాయి మనం అంటాం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని అంటాం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉంది, ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంశం కనుక వచ్చినట్లయితే, లిటరసీ అంశం కనుక వచ్చినట్లయితే, ఇంకా గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా 44% వరకు ప్రజలు నిరక్షరాస్యతులుగా ఉన్నట్టుగా ఇప్పుడు సెస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే మనకున్నది. 44% ఆఫ్ ది people in the rural area, they are illiterates still after completion of 65 years of. కానీ జాతీయ స్థాయితో పోల్చుకున్నప్పుడు మనం 66% వచ్చినాం కదా. 66% వచ్చిన రూరల్ అర్బన్ కు మధ్యలో
వ్యత్యాసం అనేటువంటిది 24% ఉంది. ఇది చాలా పెద్దది. జాతీయ స్థాయిలో కూడా రూరల్ అర్బన్ మధ్యలో 24% వరకు వ్యత్యాసం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క వ్యత్యాసమైనటువంటిది ఎక్కువ ఉన్నది. ఎందుకొరకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వ్యవసాయ రంగం అనేటువంటిది కుంటుపడిపోవడం వలన చాలామంది ప్రజలు ఈ యొక్క సర్వీస్ రంగానికి షిఫ్ట్ కావడము, పట్టణ ప్రాంతాలకు షిఫ్ట్ కావడం అనేటువంటిది పెద్ద మొత్తంలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాన్ని సస్టైన్ చేసుకోవడానికి, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క నీటిపారుదల రంగానికి మిషన్ కాకతీయ కానివ్వండి, ఈ పథకాలను తీసుకొని నీటిపారుదల రంగాన్ని కనుక నీరు కనుక రైతులకు అందించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, గ్రామీణ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇతరతర ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు లేక మరే ఇతర రంగాలకు షిఫ్ట్ కాకుండా ఉండడానికి ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది నీటిపారుదల రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సార్ గాలబ్ గారు, ఈ రిపోర్టు తయారీలో 100 పేజీలు ఉంటాయి. దీంట్లో రిపోర్టు ఎంతకాలం పడుతుంది? ఎన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? ఎంతమంది పనిచేస్తారు? ఈ రిపోర్టు తయారు చేయడానికి చాలామంది అవసరం ఉంటుంది. అంటే మేమైతే ఈ రిపోర్ట్ చేయడానికి ప్రస్తుతం ఈ రిపోర్ట్ చేయడానికి పెద్ద రిపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఈ రిపోర్ట్ మేము ఇచ్చినటువంటి ఇప్పుడు సమర్పించినటువంటి రిపోర్టు తయారు చేయడంలో ఒక 6 మంది సభ్యులు పాల్గొన్నారు. ఒకటి అందులో స్టాటిస్టిషియన్ ఉన్నారు, మదింపు చేసేవాళ్ళు ఉన్నారు, దాని తర్వాత ఎకానమిస్టులు ఉన్నారు, దాంట్లో తర్వాత సోషాలజీ పర్స్పెక్టివ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఒక దాదాపు 6 మంది కలిసి చేశాను. ఆ టీంని నేను కోఆర్డినేట్ చేసుకున్నాను. అది ప్రభుత్వం ఇదంతా మేకింగ్లో మీరు మేము పర్సన్ చేసుకున్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం విడిపోక ముందు ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా 2006-7 సంవత్సరంలో ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు సెస్సే చేసింది కంబైన్డ్ స్టేట్కి కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. రెండో రిపోర్ట్ చేసాము, అది వెలుగులోకి రాలేదు. తర్వాత ఎందుకంటే డివైడ్ అయిపోయింది, దాని ఇంపార్టెన్స్ పోయింది కాబట్టి. ఇప్పుడు ఈ సెపరేట్ స్టేట్కి, తెలంగాణ స్టేట్కి, ఆంధ్ర స్టేట్కి వేరు నివేదికలు ఇవ్వాలి. తెలంగాణ స్టేటు ఇక్కడ ఎందుకంటే మా లోకల్గా ఇక్కడ ఉండి తెలంగాణ ప్రభుత్వానికి మేము ఫండ్స్ తెస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ప్రాధాన్యత ఇచ్చాం. మొట్టమొదటి ఈ రిపోర్ట్ చేయాలి. ఇదే కాకుండా ఇంకా మిగతా రిపోర్ట్లు కూడా చేస్తున్నాం. అయితే ఈ రిపోర్ట్లు చేసే క్రమంలో డేటా మనకు కావాల్సినటువంటి స్టాటిస్టిక్స్ స్టేట్స్ని డివైడ్ చేసి ఎస్టిమేట్ చేయడంలో కష్టం వచ్చింది. అదొకటి. రెండోది ఏంటంటే శిశు మరణాలు ఉన్నది. శిశు మరణాల డేటా డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోవాలి అంటే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఎస్టిమేట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. దాన్ని ఎస్టిమేట్ చేయాలంటే ల్యాన్సెట్ వాళ్ళ మెథడాలజీ ప్రకారం ఒక వరల్డ్ ఫేమస్ ఒక జర్నల్ ఉందన్నమాట. వాళ్ళు ఇచ్చిన విధానాన్ని బట్టి తయారు చేశాం. అసలు ఎంఎంఆర్ అనేది మీకు డిస్ట్రిక్ట్ వైజ్ దొరకదు. కాబట్టి దాన్ని ఎస్టిమేట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి కొత్త విధానాలని ఉపయోగించి మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని జనరేట్ చేయాల్సి వచ్చింది. దానికోసం మేమేం చేసామంటే మా సంస్థకు ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు, చైర్మన్, తర్వాత బోర్డ్ ఆఫ్ ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు గారు, ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు, వీళ్ళందరితో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము చేస్తే బాగుంది వెట్టింగ్ చేయాలి కదా, అంతా డిస్కస్ చేసుకొని చేశాము. కాబట్టి ఇటువంటి అంటే ఏ విధమైనటువంటి డేటా లేదో ఆ డేటాని తయారు చేయటం కోసం కొత్త పద్ధతులను వినియోగించి దాన్ని టెస్టింగ్ చేసి దాన్ని వెట్టింగ్ చేసి ఇందులో పొందుపరిచాము. అయితే ఇవన్నీ చేసేటప్పుడు టైం పడుతుంది. సాధారణంగా వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఇవ్వండి అంటారు. అలా పట్టలేదు, టైం పట్టింది. 1 సంవత్సరం పాటు టైం పట్టింది. 1 ఇయర్ పట్టింది టైం. 1 ఇయర్ అంటే మధ్యలో కొంత గ్యాప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ సమగ్రంగా ఇప్పుడు రాసిన తర్వాత ఎడిటింగ్ చేయాలా, తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తులు పంపిస్తాము, వాళ్ళు కూడా కామెంట్స్ ఇస్తారు. తర్వాత స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ పెట్టాము మేము తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి. అవన్నీ కూడా చేశాము. కాబట్టి మనం తయారు చేసినటువంటి నివేదిక ఎంతవరకు సబబుగా ఉంది, దాంట్లో ఉన్నటువంటి గణాంకాలు ఎంతవరకు నిజానికి దగ్గరగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అంటే సామాన్య ప్రజలు, డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, మిగతా శాస్త్రవేత్తలు వాళ్ళందరితో కూడా చర్చించి తర్వాత మాత్రమే ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇంతవరకు మీరు ఇచ్చిన లెక్కలలో 80-90% వాస్తవానికి దగ్గర ఉన్నాయనుకోవచ్చా? 7% వాస్తవం దగ్గర ఉన్నాయి. అంటే ఎందుకు మీకు డౌట్ వస్తుందంటే మీరు బాగుంది ముందంజ వేస్తుందని చెప్తున్నారు. దానికి కారణం నేను చెప్తాను. ఎందుకంటే సపోజ్ మైగ్రేషన్ మహబూబ్నగర్ జిల్లా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 2004, 5, 11, 12 టైంలో చూస్తే మైగ్రేషన్ విపరీతంగా ఉంది. అది రాసామ్యం. మైగ్రేషన్ విపరీతంగా ఉంది. అక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. తర్వాత రెండోది మీరు మెదక్ జిల్లా ఉంది, హైదరాబాద్ దగ్గరలో ఉన్నది, అయినా కూడా ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తక్కువగా ఉంది.
కారణం ఏంటంటే మీరంతా ఇండస్ట్రియలైజేషన్ పటాన్ చెరువు జీడిమెట్ల అవన్నీ చేసుకుంటూ వస్తే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని చోట్ల ల్యాండ్ పాడైపోయింది, పశువులు చచ్చిపోయినాయి, మానవుల హెల్త్ పాడైపోయింది. ఇలాంటి జరిగింది, అందుకోసం విధ్వంసం జరిగింది. కానీ ఇట్లాంటి పారిశ్రామిక ఎఫెక్ట్ లేని ఆదిలాబాద్ కూడా వెనుకనే ఉంది కదా. ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఏంటంటే హైదరాబాదు మనకి మూలం. ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రానికి నాడి హైదరాబాదు. దూరంగా ఉన్నటువంటి జిల్లాలు, దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలు. దగ్గరగా ఉన్న జిల్లాల్లో కూడా ప్రభావితం కాని జిల్లాలు ఉన్నాయి. మెదక్ ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది. ఆదిలాబాద్ దూరంగా ఉన్నటువంటి ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. కరీంనగర్ ఉంది, ఇరిగేషన్ ఉంది కొంత. వరంగల్ ఉంది, వరంగల్ ఇరిగేషన్ ఉంది. మహబూబ్నగర్ డ్రౌట్ సిచ్యువేషన్ కూడా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాల యొక్క స్వరూపాన్ని బట్టి, నేచర్ని బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లాలో వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉంది, తర్వాత ఆరోగ్యం బాగుందని అన్నారు కదా. ఎట్లా అంచనా వేసారు దాన్ని? ఆ ఇండికేటర్స్ ఏదైనా సరే డేటా ప్రాతిపదికగానే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు డేటా లేకుండా ఏం మాట్లాడలేము మేము. డేటాని ఆధారంగా చేసుకుని మాట్లాడాం. గవర్నమెంట్ సప్లై చేసిన డేటా అనేది. అయితే మీరు ఆ డేటా వ్యాలిడా కాదని ప్రశ్నించవచ్చు. గవర్నమెంట్ తప్పు లెక్కలు ఇచ్చిందా అట్లా అంటే వేరే కథ. అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారమే చేస్తామన్నమాట, దాన్ని వ్యాలిడేట్ చేసి. సార్ సిద్ధగౌడ్ గారు, మన జీవన ప్రమాణాలను లెక్కించేటప్పుడు ఆర్థిక అభివృద్ధి కంటే మానవాభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకు? మానవాభివృద్ధి కనుక మనం పరిగణలోని కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రం యొక్క స్థాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర స్థాయి ఏ స్టేటస్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది చెప్పుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దాంట్లో 3 పారామీటర్స్ను కలిపి, ఇండెక్స్ను కలిపి వాళ్ళు యావరేజ్లో ఆ యొక్క హ్యూమన్ ఇండెక్స్ను లెక్కిస్తారు. కాబట్టి దాన్ని యావరేజ్గా ఒక దేశం యొక్క ఇండెక్స్ కూడా చేస్తారు. హ్యూమన్ ఇండెక్స్ అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు హ్యూమన్ ఇండెక్స్ చేస్తారు. అదేవిధంగా ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి హ్యూమన్ ఇండెక్స్ యొక్క లెక్కింపులు కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో తలసరి ఆదాయం ఒక కుటుంబానికి ఎంత వస్తుంది, ప్రతి నెలకు, ప్రతి రోజుకు, ప్రతి నెలకు ఎంత వస్తుంది యావరేజ్గా అనేటువంటిది ఒకటి. తర్వాత హెల్త్ సెక్టార్ కూడా పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీంతో పాటుగా అక్షరాస్యత, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ హ్యూమన్ ఇండెక్స్ దీన్ని మనం లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో ఇంతకుముందు సారు వినిపించినటువంటి ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ సర్వే కానీ, ఇది ప్రపంచ బ్యాంకు సర్వే చేయని, లేక భారతదేశం యొక్క ప్రణాళిక సంఘం చేయని, లేక సెస్వాల్ చేయని, లేక ఉస్మాన్ యూనివర్సిటీలో వివిధ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్థిక శాస్త్ర విభాగం కానీ ఎవరు చేసినా సరే, ఏ సర్వే చేసినా సరే దాంట్లో మినిమం 5 to 10% ఎర్రర్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఈజ్ స్టాటిస్టికల్లీ ఇట్ వాజ్ ప్రూవ్డ్ ఈక్వేషన్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఇన్వాల్వ్స్ ఇన్ 5 to 10%. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అక్కడ కూడా హ్యూమన్ ఎర్రర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి దాంట్లో నుండి మనం కొంత తగ్గించుకుంటేనే మనకు యాక్చువాలిటీ రావడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇది ఒకటి చెప్పండి సార్. 2014-15 అంతకుముందు రాష్ట్ర తలసరి ఆదాయం 24,000, 25,000 సంథింగ్ ఉంది. ఆ తర్వాత 93,000 అయింది. ఇప్పుడు రీసెంట్గా ₹1,00,000 దాటిపోయింది తలసరి ఆదాయం. ఎట్లా ఇది? ఇలా రిపోర్ట్లు వచ్చింది, ఆ విషయం ₹1,00,000 వచ్చింది అన్నట్టు. మొన్న గవర్నమెంట్ ఇచ్చిన వాటిల్లో తలసరి ఆదాయం 1,00,000 వచ్చింది. అంటే ఎట్లా లెక్కేసినాడు? దీంట్లో వచ్చింది. ఎట్లా చెప్పింది సార్ అది? దీంట్లో ఇచ్చింది. వాళ్ళు ఇట్లానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ సర్వీసెస్ని మదింపు చేసింది. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో మార్పులు వస్తున్నాయి. వ్యవసాయం ఆ రోజు ఎట్లా ఉండేదంటే కొర్రలు, జొన్నలు ఇలాంటివి తయారు చేసుకుని పండించుకునేవాళ్ళం. తర్వాత ప్యాడీ వచ్చింది. ఇప్పుడు హార్టికల్చర్, వెజిటబుల్స్, యానిమల్ హస్బెండరీ ఇలాంటి హై వాల్యూ క్రాప్స్కి వెళ్తున్నాం మనం. హై వాల్యూ పంటలకు వెళ్తున్నాం. ఎలైడ్ అగ్రికల్చర్లో కూడా దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం అంచనా వేయడంలో తప్పే ఉండదు. ఎందుకంటే మన ఆదాయాన్ని చూసుకునేటప్పుడు ఎందుకు సడన్గా జంప్ అయింది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి, ప్రజలు ఏ రంగాల నుంచి ఆదాయం పొందుతున్నారు అనేటువంటి చూసుకున్నప్పుడు సబబే. కానీ మీరు ఇచ్చిన రిపోర్ట్లోనే 7 జిల్లాలు ముందంజలో ఉన్నాయన్నారు. అంటే ముందంజ అంటే ఏమిటంటే, ఇక్కడ 7 జిల్లాలు ముందంజలో ఉన్నాయంటే మనం జిల్లాల్లో వ్యవసాయేతర సంబంధమైనటువంటి సెక్టార్స్ తీసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో బాగుంది. హైదరాబాదు, రంగారెడ్డి ఇట్లాంటి జిల్లాల్లో బాగా ఉంది. మిగతా జిల్లాలన్నీ కూడా వ్యవసాయ ఆధారంగా జీవించేటటువంటి జిల్లాలే. వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఏది టోటల్ జిఎస్టిపి అంటే రాష్ట్ర స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఆదాయంలో, స్థూల ఆదాయంలో అగ్రికల్చర్ యొక్క షేరు తగ్గుతున్నప్పటికీ దాని మీద ఉన్నటువంటి ప్రజలు, ఆధారపడే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు.
కాబట్టి అది అగ్రికల్చర్ మీదే ఎక్కువ మంది ఉన్నారు. అగ్రికల్చర్ డిస్ట్రెస్లో ఉంది. సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళ గ్రోత్ పంట పండిస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రైస్ రావటం లేదు. అందుకోసమే గ్రోత్ కన్నా ఆదాయానికన్నా రైతుకు వచ్చే ఆదాయానికి మధ్య డిస్కనెక్ట్ ఉంది తెలంగాణ ప్రాంతంలో. ఎందుకు ప్రైసెస్ మినిమం సపోర్ట్ కాటన్ పండిస్తాడు, ప్రైస్ ఎక్కడ వస్తున్నాయి? సరిగ్గా ప్రైస్ లేదు. అందువలన మన ఆదాయం స్టేట్ మీరు అన్నా చెప్పండి, ఎందుకయ్యా ఇంత ఆదాయం ఉంది ఇంతది చూపిస్తున్నారు, మా వాళ్ళు చూస్తుంటే మైగ్రేషన్ పోతున్నారు, పావర్టీ కనబడుతున్నాయి, సూసైడ్స్ కనబడుతున్నాయి, ఇండియటెడ్స్ కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి వచ్చినటువంటి ఆదాయానికి, స్థూల ఆదాయానికి, రైతుకి సంక్రమించేటటువంటి ఆదాయానికి సంబంధం లేకుండా పోయింది. కారణం ఏంటి? ఎంత తేడా ఉంది? ఎందుకు తేడా అంటే పంట పండిస్తున్నా ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది అట్లా చెప్పగలరా? అంటే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వచ్చినాయి కదా మనకి కొన్ని గణాంకాలు వచ్చినాయి. 212, 13 NSSO లెక్కల ప్రకారం దాదాపు అంత కాకపోయినా సెకండ్ థర్డ్ స్థానంలో తెలంగాణ. 1 లక్ష రూపాయలు తలసరిగా ఇండిపెండెన్స్ ఉన్నది. లక్ష రూపాయలు ఉన్నది, అప్పు ఉన్నది. ఏది కరెక్ట్ మరి? కరెక్టే, 1 లక్ష రూపాయల పైన అప్పు ఉన్నది. ప్రతి వ్యక్తి పైన అప్పు ఉన్నది. ఇంకా ఆంధ్రాలో అయితే 1,40,000 కదా. అప్పు పడిన వాళ్ళు 80% ఉన్నారు ఆంధ్రలో. తెలంగాణలో తక్కువ శాతం 75%, 60%, 70% ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మీరు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ ద్వారా వచ్చేటువంటి ఆదాయము, వ్యవసాయేతర అంశాల నుంచి వచ్చే ఆదాయము సరిపోట్లా. రాష్ట్రానికైతే మేలు చేస్తున్నారు. భారీ తేడా ఉంది, చాలా తేడా ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకని ఇది ఇప్పుడు వచ్చింది? ఈ తేడా ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే చిన్నకారు సన్నకారు కమతాలు వచ్చినాయో, వ్యవసాయం మన కోర్స్ సీరియల్స్ వాటికి కాకుండా హార్టికల్చర్ హై వాల్యూ యాక్టివిటీస్కి వెళ్తున్నామో, మార్కెట్ ఎప్పుడైతే సంక్షోభంలో పడిందో అప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. అంతకుముందు పరిస్థితి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఉన్నప్పుడు రైతుకి బాగుంది, రైతు కూలికి బాగుంది, రాష్ట్రానికి బాగుంది. అది మార్పు రావటం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం బెటర్గానే ఉన్నామా? తప్పకుండా బెటర్గా ఉన్నాం, కానీ వ్యవసాయ రంగం అనేటువంటి సంక్షోభంలో చిక్కుకున్నది. దాన్ని మనం కనుక అధిగమించినట్లయితే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేటువంటిది వేగంగా ముందుకు పోయే అవకాశం మెండుగా ఉంటుంది. సార్, మీరు ఇన్ని రిపోర్ట్లు తయారు చేసింది కదండి, ముందు ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంటు, మానవాభివృద్ధి నివేదిక ఎట్లా ఉండబోతుంది? ఎట్లా అంటే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2004, 5, 11, 12 చూసినట్లయితే మనం 13వ స్థానం నుండి 10వ స్థానానికి వచ్చాం. అంటే ఇంప్రూవ్ అయినాం, మెరుగుదల ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా మంది కూడా మెరుగుదల ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అయితే మనం దీంట్లో కొన్ని విషయాలు జాగ్రత్త పెట్టుకోవాలి. చిన్న రాష్ట్రాలు ఏర్పడినటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాల్లో మానవాభివృద్ధి అంతకుముందున్న పెద్ద రాష్ట్రం కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూస్తే నాకు జార్ఖండ్, బీహారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ చూసినట్లయితే నాకు చిన్న రాష్ట్రాల్లో మానవాభివృద్ధి బాగా జరుగుతుంది. అదొకటి. అంటే మనం చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత మేలు జరిగింది, మానవాభివృద్ధి జరుగుతుందనే ఒక అంశం ముందుకు వస్తుంది. తర్వాత దేశంలో ప్రముఖమైన స్థానాల్లో ఉన్నటువంటి కేరళ, తర్వాత పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు తీసుకుంటే హోప్ వస్తుంది. ఎలా నాకేమనిపిస్తుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో తీసుకున్నటువంటి సోషల్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే 85% అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీస్, ఎస్టీస్ వాళ్ళంతా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అదే ఉంది. ఆ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది, బ్రహ్మాండం సంపాదిస్తుంది. అంటే ఏంటి? సోషల్ స్ట్రక్చరు ఇట్లా ఉండటం మూలాన ప్రజలు యాక్టివ్ సివిల్ సొసైటీ ఉంది కాబట్టి అక్కడ సోషల్ రిఫార్మ్స్ జరిగినాయి. మనకి సోషల్ రిఫార్మ్స్ జరిగినాయి, ఇక్కడ ఉద్యమాలు చాలా జరిగినాయి, యాక్టివ్ సివిల్ సొసైటీ ఉంది. ఏదైనా తేడా వస్తే ఊరుకోరు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే తమిళనాడు మనకి నమూనా. తమిళనాడు చూస్తే చాలా నాకు ధైర్యం వస్తుంది, ఈ రాష్ట్రంలో తప్పకుండా అభివృద్ధిని సాధిస్తాము అనేటటువంటి ధైర్యం వస్తుంది. ఇవి 2 అంశాలు చూసినట్లయితే కేరళ ఈజ్ నాట్ ఏ మోడల్ ఫర్ అస్, తమిళనాడు ఈజ్ ద మోడల్ ఫర్ అస్. ఓకే అండి, చర్చలో పాల్గొన్న సార్ గాలబ్ గారు, సిద్దిగౌడ్ గారు, థ్యాంక్ యూ అండి, ఇద్దరికి థ్యాంక్ యూ సార్. లెక్కలు, మానవాభివృద్ధి నివేదికలు లెక్కలు కాస్త అటు ఇటు అయినా సరే కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పటి ఇప్పటివరకు అయితే మనకు కొంత మెరుగుదల ఉంది. రాబోయే రోజుల్లో మరింత మెరుగుదల ఉండే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ.